హాయ్ హలో నమస్తే. నిన్న కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళతోటి డీల్ ఏంటి? వాళ్ళతో డీల్ ఏంటి? మేము ఎవరిని ఇబ్బంది పెట్టాము, ఎవరి మీద కేసులు పెట్టమని డీల్ కదా. ఇదిగో ఇతను ఎత్తుకెళ్ళారట. ఇతను ఇది ఇది బాగా ట్వీట్ చేస్తున్నారు, భయంకరంగా ట్వీట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇది ఒకసారి చూడండి. मेरे घर पर पुलिस आई, मेरे पिताजी को लेकर गई उठा करके। मेरी बहन रहती है मेरठ में, उनके ससुर को और उनके देवर को उठा कर लेके गई। बहन भाई है, मेरे पिताजी माताजी सबके पासबुक वो जब्त कर लिए, सबके आधार कार्ड जब्त कर लिए। ये कह रहे हैं कि मेरे थाने में कि मुझको लाके यहाँ पे दो तो हम आपको छोड़ देंगे। सूरी थाने में वांटेड है? नहीं, मैं शून्य अपराधी। घर नहीं जाते? नहीं, घर नहीं जाता हूँ। जमीरी ఇతని ఫ్యామిలీ మొత్తాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు, ఉత్తరప్రదేశ్ పోలీసులు. వై డిడ్ ద పోలీస్ టేక్ అవే జునైడ్స్ ఫ్యామిలీ? ఇతని నేమ్ ఇస్ జునైడ్. ఈ జునైడ్ ఫ్యామిలీని ఎందుకు తీసుకెళ్లారు? హూ హ్యావ్ బీన్ ప్రొవైడింగ్ ఫుడ్ అండ్ వాటర్ టు ది సిజేపీ ప్రెస్ ఫర్ 34 days. ఇప్పుడు సిజేపీ కాంగ్రెస్ జనతా పార్టీ 34 రోజులు భోజనం పెట్టారట. ఈ జునైద్ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబము 34 రోజులు వీళ్ళందరికీ భోజనం పెట్టారు. అతన్ని ఎత్తుకెళ్లారట పోలీసులు. ఫ్యామిలీని ఎత్తుకెళ్ళారట, పాస్పోర్ట్లు అవన్నీ కూడా సీజ్ చేశారట. ఎందుకు ఎత్తుకెళ్ళారో తెలియదు. దాని మీద ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే వ్యక్తి ఒక మాట్లాడాడు దీని మీద. ఇతనేం మాట్లాడు చూడండి. కాక్రోచ్ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ Ashutosh Ranka open challenge to Uttar Pradesh Chief Minister Yogi Adityanath. Ashutosh Ranka said that if Yogi ji is watching this video, tell him to immediately. ఎందుకు ఆ వీడియో వినండి. से खाना ले रहे हैं बिना किसी लालच के, कुछ नहीं मिल रहा है उनको। पहले दिन से सरकार उनके पीछे पड़ी है, आईबी वाले पड़े हैं, सीआईडी वाले पड़े हैं। परसों उनके पूरे परिवार को उठा के जेल भेज दिया, डिटेन कर लिया। गाजियाबाद के रहने वाले हैं सुने भाई। यूपी से कितने लोग एक बार बता देना। तो योगी जी ये वीडियो देख అతని ఫ్యామిలీని, ఆ జునైద్ ఫ్యామిలీని మొత్తాన్ని తీసుకెళ్ళిపోయారు. ఎందుకు తీసుకెళ్ళి తెలియదు. మా అందరికి భోజనం పెడుతుంటే అట్లాంటి వ్యక్తిని తీసుకెళ్లారు అని చెప్పేసి అతను ఒక ప్రసంగం ఇచ్చాడు. ఈ కాక్రోచ్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఓకే, ఇంకొక చోట ఇది చూడండి. ముస్లిం లాయర్ అరెస్టెడ్ ఎట్ గౌహతి ప్రొటెస్ట్ site jailed for 14 days under BNS section 1 government's protest case withdrawal deal. మీరు కేసు విత్డ్రాయల్ డీల్ చేశారు కదా. ముస్లిం లాయర్ని ఎందుకు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేసి 14 రోజులు బెయిల్ పెట్టారట. ఒక లాయర్ని, ఒక కాక్రోచ్ జనతా పార్టీ దాంట్లో ప్రొటెస్ట్ చేసిన వ్యక్తిని ఎందుకు పెట్టారు తెలియదు. ఓకే, కానీ మీరు అక్కడ డీల్ వేరే చేశారు కదా అనేది అక్కడ ఇష్యూ. ఇది చూడండి. At Jantar Mantar during the Cockroach Janta People's demonstration, Mohammad Junaid won the hearts of all the people of India. Mohammad Junaid fed free meals to youth and students arriving at the Jantar Mantar protest site. అక్కడ వచ్చిన పిల్లలందరికీ ఫ్రీగా భోజనం పెట్టారు, ఫ్యామిలీ మొత్తం ఫ్రీగా. But today he is in the great trouble. His family is being harassed. Mohammad Junaid has done a work of feeding young students of the country for the sake of humanity. Today we all should stand up with Mohammad Junaid. Mohammad Junaid's contribution to these victories as much as that of Abhijit, Deepke, Neha, Ashutosh and Saurav. The real hero is Mohammad Junaid, who did not get scared even when threatened and did not నువ్వు ఎందుకు భోజనం పెడుతున్నామో వచ్చిన పిల్లలకి అని అన్న కూడా ఆ కుటుంబం దగ్గరుండి ఫ్రీగా భోజనం పెట్టారు పిల్లల మొత్తానికి. వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అని. మార్నింగ్ నుంచి దాని మీద ఒక పెద్ద ఇష్యూ జరుగుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సంజయ్ సింగ్ మళ్ళీ దీన్ని పోస్ట్ చేశాడు. దీని మీద ఇదిగో చూడండి. Junaid, a resident of Ghaziabad, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన Junaid, a resident of Ghaziabad, was helping with food arrangements for the protesters at Jantar Mantar. Baba's police began harassing him and his family. He was released after the Pradhan's resignation. Yogi ji, why do you want to tarnish the image of UP police as a tyrannical police force? Is feeding people a sin? Yogi ji, let go to the Lathi regime and else we have to go out of the power. అని ఈయన ఆమ్ ఆద్మీ పార్టీ చేశారు. ఓకే, భోజనం పెడితే నేరమా? భోజనం పెట్టిన మీరు అరెస్ట్ చేస్తారా? తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు అతని ఫ్యామిలీని అని చెప్పేసి
దానికి సంబంధించిన ఒక న్యూస్ ఈ ఈ ఈ జుహైద్ అనేటువంటి ఫ్యామిలీని హెరాస్ చేస్తున్నారని ఒకటైతే అర్థమైంది, ఫ్రీగా భోజనం పెట్టినందుకు. ఇంకొక న్యూస్ చూద్దాం. ఇది చూడండి, ఇది న్యూ ఎడ్యుకేషన్ మినిస్టర్ గురించి కొన్ని ఇవి తిరుగుతున్నాయి, కాంట్రవర్సీలు తిరుగుతాయి. న్యూ ఎడ్యుకేషన్ మినిస్టర్ గురించి ఇతను గతంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరో, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ ఎవరో 2.5 కోట్ల రూపాయలు బీజేపీ టికెట్ కోసం ఆఫర్ చేశారట. అప్పుడు ఈయన దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అన్నాడట. 2.5 కోట్లు ఇస్తాను, బీజేపీ టికెట్ ఇవ్వండి అని అడిగాడట. రిలేటివ్ ఎవరు అతను. అప్పుడు కాంట్రవర్సీ అయింది, ఎవరో దాన్ని ఆడియో రికార్డ్ చేసి మీద కాంట్రవర్సీ చేస్తే ఇప్పుడు అతను దాంట్లో తప్పే ఉంది, టికెట్లు డబ్బులు ఇస్తాయని అన్నాడట. దాన్ని తిప్పుతున్నారు ఇప్పుడు, కొత్త ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద టార్గెట్ చేసి తిప్పుతున్నారు అనమాట. ఇదే అమిత్ షా గారు చూద్దాం. చాలా తిరుగుతున్నాయి, నేను కొన్నే చూపిస్తాను మీకు. ఓకే, ఈయన ధర్మేంద్ర ప్రధాన్ గారి యొక్క రిజిగ్నేషన్ లెటర్లో చూడండి, అమిత్ షా గారు ప్లస్ కింద రిజిగ్నేషన్ లెటర్ ధర్మేంద్ర గారి యొక్క రిజిగ్నేషన్ లెటర్లో అంబేద్కర్ గురించి రాస్తే వీళ్ళు అంబేద్కర్ వాదులు ట్వీట్ చేశారు, అంబేద్కర్ గురించి మాకు కాదు అమిత్ షా గారికి చెప్పండి. ఒకసారి అంబేద్కర్ అంటారు ఎందుకని అన్నాడు, తెలియదు అంబేద్కర్ గురించి, అమిత్ షా గారికి చెప్పండి అని ట్వీట్ చేశారు. ఓకే, ది మోస్ట్ కంట్రవర్షియల్ ఏంటంటే ఇది E20 ఎథనాల్. ఇది చూడండి, ఎథనాల్కి సంబంధించి ది మ్యాండేటరీ ఎథనాల్ 20 blending policy is a disaster. Sir Nitin Gadkari must be held accountable for his conflict of interest. Join Team Bharat for the Gadi March, Gandhi March. అంటే గడ్కరీ గారిని టార్గెట్ చేశారు. ఇప్పుడు టార్గెట్ నెంబర్ ఇప్పుడు ఆయన అయిపోయింది కదా, గడ్కరీ గారిని టార్గెట్ చేశారు. వాళ్ళ ఇంటి ముందు మార్చ్ చేస్తున్నారు, దాని పేరు గాడీ మార్చ్, గాంధీ మార్చ్ అట. డ్రైవ్ దిస్ మూవ్మెంట్ విత్ అస్. అవర్ డిమాండ్స్ allow E10 petrol for E10 compatible vehicles, reduce the price of E20 petrol by 20%, reduce the price of EOR pure petrol currently retailing between 165 to 170 per liter, put all documents of E20 fuel policy in public domains, get a solution for pre-2020 వెహికల్స్. నితిన్ గడ్కరీ ఇన్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది మీకు E20 కాంట్రవర్సీ మీకు తెలుసు అనుకుంటా. ఓకే, ఎథనాల్. ఇప్పుడు మనం పెట్రోల్ పోసుకుంటాం కదా, ఈ పెట్రోల్లో 20% వరకు ఎథనాల్ పోసి మిగతా 80% పెట్రోల్ పోస్తారట. ఇప్పుడు E20 అంటే అది. మరి ఇప్పుడు గతంలో ఎథనాల్ లేదంటే ఉంది, ఎంత 5%, 1%, 2% ఉంది. E5 అనుకుంటా. ఇప్పుడు మనం వాడుతుంది E5, E10 వాడుతున్నారు. ఇప్పుడు మనం బైకుల్లో కానీ కారుల్లో వేసుకున్న పెట్రోల్లో 5% మాత్రం ఎథనాల్ ఉంటే మిగతా అంతా పెట్రోల్. వీళ్ళు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు E20 అనేది. 20% వరకు ఎథనాల్ పోసి మిగతా పెట్రోల్ పోస్తారని. ఎందుకు అంటే ఈయన నితిన్ గడ్కరీ గారికి ఎథనాల్ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎథనాల్ కంపెనీలు ఉన్నాయి, దానికోసమని ఇట్లా E20 కాన్సెప్ట్ పెట్టి వేల కోట్ల రూపాయలు నితిన్ గడ్కరీ గారి యొక్క కుటుంబ సభ్యుల కోసం ఇది పెట్టారనేది ఇప్పుడు కాంట్రవర్సీ. దానికోసం వీళ్ళు E20 జనతా పార్టీ అని పెట్టి మేము నితిన్ గడ్కరీ గారి ఇంటికి మార్చికి వెళ్ళబోతున్నామని కొత్తతో మొదలెట్టి గొడవ చేయడానికి సిద్ధపడుతున్నారు వీళ్ళు. ఒకటి మీకు అర్థమైంది ఇప్పటికి. ఓకే, E20 జనతా పార్టీ ఏంటి అనేది, ఇది టార్గెట్ నితిన్ గడ్కరీ. ఓకే, ఇది తహసీన్ పూనావాలా. శ్రీ నితిన్ గడ్కరీజీ, యు ఆర్ నాట్ ద కంట్రీస్ ఓజీ షుగర్. ఏం పేరు? తహసీన్ పూనావాలా. ఐ థింక్ కాంగ్రెస్ లీడర్ అనుకుంటా ఏమో. తహసీన్ పూనావాలా. శ్రీ నితిన్ గడ్కరీజీ, యు ఆర్ నాట్ ద కంట్రీస్ ఓజీ షుగర్ డాడీ దట్ వీ అలౌ యూ టు ఎక్స్పెరిమెంట్ ఆన్ ఆర్ ట్యాక్స్ పెయిడ్ వెహికల్స్. ఎందుకన్నారంటే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం మా మీదనంటే, ఆయన ఎథనాల్ కంపెనీలు తీసుకొని అవి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. మా ట్యాక్స్ పేయర్స్ మన మీద కంపెనీ ఎథనాల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం నీ కంపెనీల కోసం. ఓకే, ఎక్స్పెరిమెంటేషన్ చేయాలంటే Hardeep Puri ji, please ask Sri Nitin Gadkari ji to carry out his experiments in the sugar mills and ethanol distilleries of the purchase are not our vehicles. ఓకే, మరి హర్దీప్ పూరి సింగ్ని ఎందుకు కనెక్ట్ చేశారో మీకు అర్థమైంది. ఓకే, ఎప్స్టీన్ ఫైల్స్లో దానికి సంబంధించి వాళ్ళు సటారికల్గా వేస్తున్నారు.
T20 Janata Party. Thanks at OMS Sisodia, M Sisodia, okay. Thanks at M Sisodia for posting. ఎందుకంటే జనతా పార్టీ వాళ్ళు అదే E20 జనతా పార్టీ వాళ్ళు పోస్ట్ చేశారు కదా, దాన్ని రీపోస్ట్ చేశాడు సిసోడియా, మనీష్ సిసోడియా పోస్ట్ చేశాడు. దానికి వీళ్ళు థ్యాంక్స్ చెప్తూ E20 జనతా పార్టీ వాళ్ళు పోస్ట్ చేశారు. అది ఒకటి అర్థమైంది నాకు. ఇప్పుడు నితిన్ గడ్కరీ ఇంటి గారి దగ్గర పెద్ద పోలీస్ ఫోర్స్ పెట్టారు ఇక్కడ. పోలీసు ఫోర్స్ పెట్టారు అక్కడ నితిన్ గడ్కరీ ఇంటి చుట్టూ. E20 పేరుతోటి వస్తున్నారు, తగ్గడానికి వస్తున్నారని వాళ్ళకి అర్థమైంది. ఈ తహసీన్ పూనావాలా ఇతను ఒకటి పోస్ట్ చేశారు చూద్దాం. ప్యూర్ పెట్రోల్ కాస్ట్ భారత్ ఓన్లీ 50 to 60 per liter. దిస్ కెన్ గివ్ అస్ అప్ టు 90 లీటర్ వితౌట్ ఎథనాల్. ఎథనాల్ లేకపోతే 90 రూపీస్కి ఇవ్వచ్చు. ఎథనాల్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఈజ్ కేజీ 70 to 72 రూపీస్ మాత్రమే. సబ్సిడీస్ అనేవి ఎథనాల్ డిస్టిలరీస్కి ఎక్కువగా ఇవ్వటం వల్ల కల్తీ చేస్తున్నారు. ఇప్పుడు ఆనెస్ట్గా పే చేసినటువంటి ట్యాక్స్ పేయర్స్ మనీని ఈ యొక్క వెహికల్స్ వీటన్నిటి కూడా జిఎస్టీ ఇవన్నీ కూడా అన్ని కలిపేసి కంపెనీలకి రన్ చేస్తున్నారు, ఎథనాల్ కంపెనీలని రన్ చేస్తున్నారు. ఒకసారి వినండి. एथेनॉल का स्कैम आपको समझाता हूँ. दरअसल पेट्रोल भारत को ज्यादा सस्ता पड़ता है, 50 से 52 रुपया प्रति लीटर, जबकि एथेनॉल हमें मिलता है 70 से 72 रुपया प्रति लीटर. तो जबरदस्ती एथेनॉल हमारी गाड़ियों में क्यों ठूस रहे? क्योंकि एथेनॉल के माध्यम से जो एथेनॉल की डिस्टिलरीज है वर्तमान सरकार उनको सब्सिडी देती है, लेकिन स्कैम यहाँ पर समाप्त नहीं होता. जो पेट्रोल 50 से 52 रुपया प्रति लीटर हमें मिलता है और हमें मिलना चाहिए 80 से 90 रुपया प्रति लीटर, वही एथेनॉल चूसते हमें मिल रहा है. ठीक है, हिंदी మాట్లాడుతున్నాడు. మోస్ట్ ఆఫ్ మై వ్యూవర్స్ వాళ్ళకి హిందీ రాదు, మ్యాటర్ అది. ఓకే, ఈ 20% ఎథనాల్ కాదు అనేది. సో ఇది మనం చదివి. ఓకే, థ్యాంక్ యూ. ఇది సంగతి. ఈ రోజు వరకు అప్డేట్స్ ఇవి. మిగతా అప్డేట్స్ తర్వాత. థ్యాంక్ యూ, నమస్కారం.